1, 2, 3 ప్రాబ్లమ్స్ అయినాయి కదా. సో Yes, sir. 4th ప్రాబ్లం చదువుతాను అమ్మ. నేను ఓన్లీ కూడా క్వశ్చన్ లో ఏమేం పార్ట్స్ మీకు అర్థం అవ్వకపోతే అర్థం అవ్వని మాత్రం చెప్తాను. నేను ఆల్రెడీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరే నేను వన్స్ క్వశ్చన్ చెప్పేసిన తర్వాత మీరు నాకు ఆన్సర్ ఎలా చేశాను అనేది మీరు చెప్పాలి. ఓకేనా? Okay, sir. ఆఫ్ బందర్ సెండ్స్ 200 టీవీ సెట్స్ ఈచ్ కాస్టింగ్ రూపీస్ 15,000. సో ఎంత గుడ్ ఎన్ని గుడ్స్ పంపించాడు, ఎంత వాల్యూ గుడ్స్ పంపించాడు? 200 into 15,000 is equal to 30 lakhs. 30 lakhs. Next, to Rani of Guntur to be sold on consignment basis. Consignee evaru, consignor evaru? Nitya. Sir, Rani emo consignee, sir. Okay. Raja emo consignor, sir. Okay. Next, he incurred the following expenses: freight 2,000, loading and unloading charges 2,000, and insurance 5,000. ఇవన్నీ రికరింగ్ గా నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్? Non-recurring, sir. ఎవరివి? Consignor. కన్సైనర్. నెక్స్ట్, రాణి సోల్డ్ 185 టీవీస్. మనం ఎన్ని టీవీస్ పంపించాం? 200 టీవీస్ పంపిస్తే రాణి 185 టీవీస్ పంపించిందంట ఫర్ రూపీస్ 30,000 అండ్ paid 10,000 has shop rent which is to be borne by Raj as per the terms and conditions of consignment. Okay nama. So consignment terms and conditions ప్రకారం షాప్ రెంట్ 10,000 అది ఎవరు పే చేయాలంట? రాజ్ పే చేయాలంట. కన్సైన్ is entitled for a commission of rupees 200 per TV sold. Assuming that the Rani settled the account by sending bank draft, prepare the necessary ledger accounts in the books of Raj. Okay na? So in the books of Raj lo in accounts వస్తాయి? 3, sir. 3 accounts. So first account ఏంటి? Consignment account. Consignment account. So consignment account లో చెప్పండి అమ్మా, డెబిట్ సైడ్ వచ్చే ఐటమ్స్ అమౌంట్స్ ఏంటి? To goods sent on consignment 30 lakhs. 30 lakhs. Okay. Next. To cash or bank 9,000, sir. 9,000. ఏంటివి? ఎక్స్పెన్సెస్. Expenses. కన్సైనర్. నెక్స్ట్, By Rani 30 lakhs, sir. 30 lakhs. Okay. Next, to Rani to Raj. Sir, అక్కడ మరి షాప్ రెంట్ అన్నారు కదా సార్, ఎలా లేదు సార్ అది? ఇప్పుడు రాణి సేల్ చేసింది అండ్ paid 10,000 as షాప్ రెంట్, అవునా? ఎస్ సార్. ఎవరు పే చేశారు అక్కడ? పే చేసే టైంకి రాజ్ పే చేశారు సార్. రాజ్ కాదు, పెయిడ్ రూపీస్ 10,000 రాణి గురించి మాట్లాడుతూ కంటిన్యూ చేశారు అక్కడ, అవునా? రాణి సేల్ చేసింది 30 lakhs అండ్ రాణియే paid 10,000, అవునా కదా? పేమెంట్ 10,000 వేసుకో ఇన్ ద నేమ్ ఆఫ్ రాణి ఓన్లీ. ఓకే సార్. ఆ తర్వాత ఎవరు ఇచ్చేస్తారంట డబ్బులు? రాజ్ ఇస్తారంట. ఓకే సార్. ఎప్పుడు అదే జరుగుతుంది, అది చెప్పకపోయినా అదే జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అలాగా? కన్సైనీ అకౌంట్ వేస్తాం. కన్సైనీ అకౌంట్ టోటల్ సేల్ చేసింది అంట 30 lakhs. 30 lakhs నుంచి ఏమేమి తగ్గిపోద్ది? వాడి కమిషన్ తగ్గిపోద్ది. కమిషన్ చూడండి ఒకసారి. 37,000 వచ్చింది సార్. 37,000 ఏమో కమిషన్ పోద్ది. అలాగే చెప్పినా చెప్పకపోయినా 10,000 కూడా తగ్గించుకుంటాడు కదా. బార్న్ బై అంటే అర్థం ఏంటి? కన్సైన్మెంట్ కోసం. అది చెప్పకపోయినా మనం అదే చేస్తాం. అది చెప్పాడు అంతే ఇందులోని. ఓకేనా? నెక్స్ట్ 2 PM తర్వాత క్లోజింగ్ స్టాక్ సార్. క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ ఎలా చేశారు? 15 goods 15 TVs అన్సోల్డ్ ఉన్నాయి సార్. కాబట్టి 15 into ఒక్కొక్క కాస్ట్ 15,000 సార్. ఓకే. అప్పుడు 2,25,000 వస్తుంది సార్. తర్వాత నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 9,000 ఉన్నాయి సార్. ఓకే. మరి ఇది 10,000? 10,000 కూడా ఉంది సార్. 10,000 కూడా ఉందా? 10,000 అది షాప్ రెంట్ కదా సార్. షాప్ రెంట్ అనేది ఎప్పుడు ఉంటది కదా సార్. అది రికరింగ్ ఎక్స్పెన్స్. మరి నేను ఉంటది అంటున్నావు. ఉండదు సార్, ఉండదు సార్. ఓకేనా? ఓకే సార్. ఎలా ఫైండ్ చేయాలి? 200 కి ఎంత అయింది? 200 కి 15,000 into 200 is equal to 30 lakhs.
ఇంకా ప్లస్ 9,000. 9,000. టోటల్ 39,000 అయింది. మరి మిగిలిపోయిన ఎంత మిగిలిపోయిందమ్మా? ఇంకా 2,25,000 ఉంటుంది సార్. ఏంటి 15 కి ఎంత? 15 కి అంతేనా? 200 లోని అంతే ఎన్ని సార్. నిమిషం 185 అమ్మేటమ్మా. ఇంకా అప్పుడు ఎంత 15 మిగిలిపోయినాయి? ఉంటాయి సార్. 15 మిగిలిపోయినాయి. అప్పుడు ఎలా ఫైండ్ చేయాలి? 15 into 15 into 3,09,000 divided by 200. 200. So 15 sir. into 309,000 divided by 200. 2,25,675. 2,25,675 వచ్చింది. ఏంటి? స్టాక్. క్లోజింగ్ స్టాక్. ఓకేనా? అండ్ అలాగే కమిషన్ వెళ్ళేది ఇక్కడ. కమిషన్ అంతా ఒక టీవీకి 200. 185 into 200 is equal to 37,000. ఇదంతా 2,25,675. So 2,25,675 plus 30 lakh minus 30 lakhs minus 9,000 minus 10,000 minus 37,000 is equal to profit 1,69,675. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ సో కన్సైన్మెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. కన్సైనీ అకౌంట్ లో రాణి 30 lakhs. కన్సైన్మెంట్ అకౌంట్ 30 lakhs. బై అందులో కన్సైన్మెంట్ అకౌంట్ తగ్గిపోతాయి. బై కన్సైన్మెంట్ అకౌంట్ కమిషన్ 37,000, ఎక్స్పెన్సెస్ 10,000. అంటే 30 lakhs minus 29 lakhs. 37,000 minus 10,000 is equal to 29,53,000. ఎస్ సార్. వచ్చిందమ్మా అందరికి? వచ్చింది సార్. నెక్స్ట్ గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ ఓపెన్ చేయండి. టు ట్రేడింగ్ ఆర్ పర్చేసెస్ అకౌంట్ 30 lakhs. బై కన్సైన్మెంట్ అకౌంట్ 30 lakhs. అంతే. నెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయమన్నాడు. అంతేనా? ఇంకేనా? అంతే సార్. ఓపెన్ చేయమన్నాడు. అంతే అయిపోయింది. రాజ్ అకౌంట్ లో ఓపెన్ చేయమన్నారు. నెక్స్ట్ అందరూ ఓపెన్ చేయండి. అందరూ కంప్లీట్ చేసిన ఫాస్ట్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చదవనా? ఎస్ సార్. Vishnu of Vijayawada consigned goods value of rupees 50,000 to Shiva of Secunderabad. Next, Vishnu paid transport charges rupees 4,000 and drew a bill of 2 months on Shiva for rupees 30,000 as advance. The bill was discounted with bankers for 29,500. Shiva sent the account sales of the consignment stating that the entire stock was sold. Abba, గొడవ లేదు, ఇంకా క్లోజింగ్ స్టాక్ లేదంట. Entire stock was sold for rupees 72,000, cartage 2,000, commission 3,000 and a bank draft for the balance. Prepare necessary accounts in the books of Vishnu. Vishnu ఇప్పుడు ఇంతకీ కన్సైనరా కన్సైనియా? కన్సైనర్. సో కన్సైన్మెంట్ అకౌంట్ బాబీ ఉన్నాడా? బాబీనా మాట్లాడుతుంది ఇప్పుడు? ఎస్ సార్. ఏ అకౌంట్స్ వస్తాయమ్మా? కన్సైన్మెంట్ అకౌంట్, ఇంకా శివ అకౌంట్, గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ మీరు ఓపెన్ చేసుకోండి. ఓకేనా? ఎస్ సార్. బాబీ చెప్పమ్మా ఫస్ట్. టు గూడ్స్ అండ్ కన్సైన్మెంట్. ఓకే, టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఎంతమ్మా? 50,000. 50,000. నెక్స్ట్, టు బ్యాంక్ ఆర్ క్యాష్ 4,000. టు బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ ఎంత? 4,000. నెక్స్ట్, బై శివ అకౌంట్ 72,000. బై శివ అకౌంట్ 72,000. నెక్స్ట్, టు శివ అకౌంట్ 5,000. టు శివ అకౌంట్ 5,000. నెక్స్ట్, అంతే సార్. అంతే. ఒక బిల్ ఏదైంది అన్నాడు? బిల్ బై బ్యాంక్. అంటే ఫస్ట్ ఏం చేద్దాం? టు కన్సైన్మెంట్ అకౌంట్ 72,000 అమ్మాడు. అడ్వాన్స్ ఎంత తీసుకుంటే ఈ 72,000 మొత్తం ఇస్తాడు మనకి. మొత్తం తగ్గించుకుంటాడు. బై బిల్స్ రిసీవబుల్ ఎంత?
30,000. 30,000. ఇంకేం ఏదైనా ఖర్చు పెట్టాడా? By బై consignment, కన్సైన్మెంట్ అకౌంట్ ఎంత? 5,000. కమిషన్ లేదు ఏమని? కమిషన్ ఉంది సార్ 3,000 కమిషన్ వచ్చింది. మరి చెప్పలేదు మరి. టు శివ అకౌంట్ ఎంతమ్మా? 3,000 సార్. 3,000. Sir, add just సార్ యాడ్ చేస్తే యాడ్ చేసి Add చెప్పేసావా? Yes, sir. ఓకే, యాడ్ చేసి చెప్పేంటమ్మా. ఓకే సార్. సో అయితే 5,000 సరిపోద్ది. అయితే ఇది కొట్టేస్తున్నా. ఓకేనా? ఓకే సో ప్రాఫిట్ ఎంత? 72,000 నుంచి 7 తగ్గించేయండి. 13,000 సార్. సో టు P&L అకౌంట్ 13,000. ఇన్ ద సేమ్ వే 72,000 నుంచి 30,000 తగ్గించుకోవాలి, 5,000 తగ్గించుకోవాలి. అప్పుడు 37,000. బై బ్యాంక్ డ్రాఫ్ట్ అంట ఎంతది? 37,000. గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ మీరు ఓపెన్ చేసుకోండి. టు ట్రేడింగ్ అకౌంట్ ఎంతది? 50,000. బై కన్సైన్మెంట్ అకౌంట్ 50,000. బాబీ అంతేనా? yes, sir. ఓకే. నెక్స్ట్ 6th సమ్ చదువుతున్నాను, వినండి ఒకసారి. లక్ష్మి ఆఫ్ విజయవాడ కన్సైన్ గూడ్స్ వర్త్ ₹20,000 టు హిస్ ఏజెంట్ సరస్వతి ఆఫ్ కోదాడ ఆన్ కన్సైన్మెంట్. లక్ష్మి స్పెంట్ 1,000 ఆన్ ట్రాన్స్పోర్ట్, 500 ఆన్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ సరస్వతి సెంట్ ₹5,000 as advance. After 2 months, Lakshmi received the account sales as follows. ఏంటంట? half of the goods were sold for 24,000, selling expenses were 1,200, 10,000 commission on sales. నాకు ఇప్పుడు సమిత చెప్తుందమ్మా. సమిత సార్. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ పెట్టింది కదా అకౌంట్ సేల్స్ లో లక్ష్మి. ఎస్ సార్. రికరింగ్ నాన్ రికరింగ్? రికరింగ్ సార్. రికరింగ్. సో దాని అట్ ద టైమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ పట్టించుకుంటామా, పట్టించుకోవాల్సిన అవసరం లేదా? పట్టించుకోవాల్సిన లేదు సార్. ఓకే. సో ఇన్ గివ్ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ లక్ష్మి అన్నారు. సో మళ్ళీ ఏమొస్తాయి? మళ్ళీ కన్సైన్మెంట్ అకౌంట్, అలాగే సరస్వతి అకౌంట్. కన్సైనీ అకౌంట్, దట్ ఈస్ సరస్వతి అకౌంట్ ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పమ్మా. దేని ఎలా స్టార్ట్ చేద్దాం? నువ్వే చెప్పు. సమ్ము నువ్వు చెప్తుంటే నేను నోట్ చేస్తూ ఉంటాను. Two goods sent on consignment 20,000. Two goods sent on consignment account 20,000. To Okay. bank account 1,500. To bank account 1,500. To Saraswati account 1,200. To Saraswati account 1,000? 200. 1,200. Okay. To Saraswati account commission 2,400. మళ్ళీ టు సరస్వతి అకౌంట్ కమిషన్ తో 500. 2,400 sir. 2,400. ఓకే. By Saraswati account 24,000. బై సరస్వతి అకౌంట్ 24,000. ఓకే. By unsold stock 10,750. బై కన్సైన్మెంట్ స్టాక్ అమ్మది. బై కన్సైన్మెంట్ స్టాక్ ఎలా ఫైండ్ చేయాలి? Total cost of goods 20,000 plus non-recurring expenses 1,500 sir. Divided by. ఓకే. అదే మీ వర్కింగ్ నోట్ మీరు చేసుకోండమ్మా. నేను నార్మల్గా చేస్తాను. 100% యొక్క వాల్యూ ఎంత అయింది? 20,000 ప్లస్ 1,500. 1,500 sir. సో 21,500. 50% కి ఎంత? సో 50% ఇంటూ 21,500 డివైడ్ బై 100. 21,500 డివైడ్ బై 100 ఎంతమ్మా? 10,750 sir. 10,750. ఓకేనా? Okay sir. సో ప్రాఫిట్ లాసా? Profit sir. సో టు P&L అకౌంట్ ఎంతమ్మా? 9,650. 9,650. సో విత్ దిస్ కన్సైన్మెంట్ అకౌంట్ అయింది. మరి కన్సైన్ అకౌంట్? To consignment account 24,000. టు కన్సైన్మెంట్ అకౌంట్ 24,000. ఓకే. By bank account 5,000. బై బ్యాంక్ అకౌంట్ 5,000. ఏంటి 5,000? Advance sir. అడ్వాన్స్. నెక్స్ట్ అదే బిల్, ఇదే అమౌంట్ బిల్ వస్తే By bills payable account.
By bill receivable account. నెక్స్ట్ బిల్స్ పేబుల్ ఎవరికి? సరస్వతి బుక్స్ లోని. Yes, sir. నెక్స్ట్ By consignment account 3,600. బై కన్సైన్మెంట్ అకౌంట్ 3,600. నెక్స్ట్ By bank account 15,400. ఓహో, ఇది రెండు యాడ్ చేసి చెప్పావా? Yes, sir. ఓకే. బై బ్యాంక్ అకౌంట్ ఎంతమ్మా? 15,400. 15,400. ఓకేనా Yes, sir. అమ్మ, మీరు ఎగ్జామ్ లో రాసినప్పుడు మాత్రం వర్కింగ్ నోట్, కన్సైన్మెంట్ స్టాక్ వర్కింగ్ నోట్ మాత్రం ఇలా చేస్తే మార్కులు పడవు. ఏం చేయాలి? మళ్ళీ సపరేట్ గా వర్కింగ్ నోట్ ఓపెన్ చేసి కాస్ట్ ఆఫ్ ద గూడ్స్ సెంట్ ఎంతో రాయాలి. దానికి యాడ్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్, కన్సైనర్ ఎంత పెట్టాడు, కన్సైనీ ఎంత పెట్టాడు, టోటల్ గా యాడ్ చేస్తే అప్పుడు మనకి టోటల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 గూడ్స్ 1 lakh అయితే 20 గూడ్స్ కి ఎంత అనేది మీరు ఫైండ్ చేయాలి. అర్థమవుతుందా? ఇక్కడ నేను చేసినట్టు కన్సైన్మెంట్ స్టాక్ చేసినట్టు ఇలా బ్రాకెట్ లో చేస్తే మార్క్స్ పడవు. ఇది అర్థమైందా మీకు? ఇది ఎలా వచ్చింది? అర్థమైందా క్లోజింగ్ స్టాక్? అర్థమైంది సార్. మీకు అర్థమైన దాన్ని మీరు ఏం చేయాలంటే కొంచెం ఎలాబరేటివ్ వేలో వర్కింగ్ నోట్ నెంబర్ 1 అని పెట్టి చేయాలన్నమాట. ఓకేనా సార్? చెప్పు సార్, మరి మార్నింగ్ థర్డ్ సమ్ చేసినప్పుడు సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అని యాడ్ చేసాం కదా సార్. ఇక్కడ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అంటే రికరింగ్ అన్నారు కదా సార్. అసలు సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ మార్నింగ్ థర్డ్ సమ్ ఎక్కడ యాడ్ చేసాం? చూడు ఒకసారి, ఓపెన్ చేయి బుక్. యాడ్ చేయలేదు సార్. ఓన్లీ క్యారేజ్ ఒకటే యాడ్ చేశాను నేను, 20 రూపీస్. బుక్ ఓపెన్ చేయి, క్లోజింగ్ స్టాక్ బుక్ ఓపెన్ చేయి. ఎస్ సార్. ప్రాబ్లం నెంబర్ 3 లో సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 130 అసలు ముట్టుకున్నాను నేను. లేదు సార్. ఓన్లీ 20 రూపీసే. ఆ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటి? మన గూడ్స్ ఉన్నా లేకపోయినా సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. అందుకే థర్డ్ సమ్ లోనే సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ దొరికెళ్ళలేదు, 6th సమ్ లోనే సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ దొరికెళ్ళలేదు. నేను ఏమన్నానంటే ఓన్లీ క్యారేజ్ పెట్టడమా 20 రూపీస్, ఆ 20 రూపీస్ ఎందుకు యాడ్ చేసి అడిగాను మార్నింగ్, నీకు గుర్తుంటే. ఓకే సార్. ఆ 20 రూపీస్ మాత్రమే నాన్ రికరింగ్. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ రికరింగ్ అంతే ముట్టుకోకూడదు. ఓకే సార్, నేను తప్పు రాశాను సార్. ఓకే, 2 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది సార్. ఏంటమ్మా? ఇందులో ప్రాఫిట్ 4,416 వచ్చింది సార్, కానీ మాత్రం 4,414 వచ్చింది సార్. లేదు, మన మాత్రం 416 ఆన్సర్. 4,414 సార్. అదే ఆన్సర్ మనం చేసిన. ఒకసారి ఆగనమ్మా, ఎందుకంటే మంచిది. థర్డ్ సమ్మా? ఎస్ సార్. అది నేను బుక్ లో పేపర్ మీద చేసానమ్మా, లేకపోతే నోట్ తో చెప్పాను? చేయలేదు సార్. చేసినట్టున్నా సార్. చేశారు సార్. 414 అది చేయలేదు సార్, మేము చేసాం కదా అది. మీరే చేశారమ్మా? ఓకే, ఒకసారి థర్డ్ సమ్ ఓపెన్ చేయండి. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ కన్సైన్డ్ ఎంత చెప్పండి అమ్మా? 50,000 టోటల్. 100 రేడియోస్ ఇంటూ ఒకటి ఎంత? 50,000. ఒక్కొక్కటి 500 సార్. సో టోటల్ ఎంత? 50,000. ఓకేనా. నెక్స్ట్ యాడ్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. ఓకేనా. ఓకే సార్. కన్సైనర్ ఏమేమి పెట్టాడమ్మా? ఫ్రైట్ 500 ప్లస్ 800. ఇన్సూరెన్స్ అండ్ ఫ్రైట్, అవునా? ఎస్ సార్. ఎంతది? 500 ప్లస్ 800 1300 సార్. 1300 అంతే కదా, ఇంకేం పెట్టలేదు కదా కన్సైనర్? పెట్టలేదు సార్. అలాగే కన్సైనీ ఏం పెట్టాడు? కార్టేజ్ పెట్టాడు. ఎంతది? 20 సార్. అంతే కదా, ఇంకెళ్ళలేవు కదా? లేవు సార్. సో 100 రేడియోస్ యొక్క వాల్యూ ఎంత? 50,000 ప్లస్ 1300 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 51,320, అవునా? అందులో ఎన్ని గూడ్స్ అమ్మాడు? 80 అమ్మాడు, ఇంకా 20 ఉండిపోయినాయి. 20 రేడియోస్ కి వాల్యూ ఎంత అంటే అలా చేయాలి. 20 ఇంటూ 51,320 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఇంటూ 20 డివైడెడ్ బై 100 10,264 వచ్చిందా? అలా చూడండి ఒకసారి. వచ్చింది సార్. పొద్దున్న చెప్పింది అదేనా నేను? ఎస్ సార్. సో ఇప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్ లో
to goods sent on consignment account 50,000 అవునా? ఎస్ సార్. to cash or bank 1,300 అవునా? ఎస్ సార్. to వాడి పేరేంటి కన్సైనీ పేరు? దీప్తి అండ్ కో. to దీప్తి అండ్ కో అకౌంట్ 20 ప్లస్ 130 150. అలాగే టు దీప్తి అండ్ కో అకౌంట్ 2,400. అలాగే ఇటు సేల్ చేసింది బై దీప్తి అండ్ కో అకౌంట్ ఎంత? 48,000 వచ్చింది సార్. 80 into 600 రూపీస్ కమ్మాడు 48,000. నెక్స్ట్ బై స్టాక్. ఏ స్టాక్ ఇది? కన్సైన్మెంట్ స్టాక్ 10,264 10,264 అవునా? ఎస్ సార్. సో 48,000 ప్లస్ 10,264 మైనస్ 50,000 minus 1,300 minus 150 minus 2,400 is equal to 4,414 am answer to profit and loss account. ఇంకా డిస్కషన్ వద్దు. 4,410 4,416 ఏం కాదు. ఎంత వచ్చింది ఆన్సర్? 4,414. ఓకేనా? ఇంకా వర్క్ నోట్ కూడా నోట్ చేసుకోండి. క్యాల్కులేషన్ ఆఫ్ ఫాస్ట్ నోట్ చేయండి. Selling expenses will never be part of non-recurring expenses. Selling expenses will always be recurring expenses only. Okay na? Doubt ఉండకూడదు. Okay sir. Okay sir. అయిపోయింది సార్. మొహమ్మద్ జైద్, అర్థమైందా రికరింగ్ ఎక్స్పెన్సెస్ కి నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ కి డిఫరెన్సెస్? yes sir. ఓకే. సో ఆన్సర్ వచ్చిందా నీకు? 4,414 వచ్చిందా? yes sir వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఏ సమ్ చేస్తున్నాం ఇప్పుడు? 6th సమ్ చేస్తున్నావా? అయిపోయిందా? 6th సమ్ అయిపోయింది సార్. 7th సమ్. ఓకే. 7th సమ్ ఓపెన్ చేయండి. 7th సమ్ చదువుతాను చూడమ్మా. On 1st January 2009, Sudha of Srinagar consigned goods value of 20,000 to Indira of Warangal. Sudha paid cartage and other expenses 1,500. On April 2009, Indira sent account sales with following information. Account sales ఏంటి? 50% goods అమ్మాడంటే 15,000 కి. ఇందిరా incurred expenses amount in 750. ఏ ఎక్స్పెన్సెస్ చెప్పలేదు. చెప్పినప్పుడు ఏం చేయాలి మనం? వదిలేయాలి. నెక్స్ట్, ఇందిరా is entitled to receive commission rate 5% on sale. చెప్పండి. 7th క్వశ్చన్ అయినా సార్ మీరు చెప్తుంది? 7th క్వశ్చన్ ఏమో? 7th క్వశ్చన్ 7th క్వశ్చన్ లో రాబర్ట్ కన్సైన్ గూడ్స్ కదా. రాబర్ట్ కన్సైన్ గూడ్స్ అది కదా సార్. ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్ లేదమ్మా? లేదు సార్. మిగతా క్వశ్చన్స్ ఎక్కడన్నా? మిగతా క్వశ్చన్స్ లో సుధా ఆఫ్ శ్రీనగర్ చూడండి. మిగతా అది ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ అమ్మా. మళ్ళీ ఇక్కడ రిపీట్ అయిందా? సేమ్ క్వశ్చన్. టెక్స్ట్ బుక్ లో ఏం రాలేదు సార్. ఓకే ఓకే. అదే నాది పాత బుక్ అయిన ఉంటుంది, ఇందులో ఉంది. ఓకే, తీసేస్తాను. ఓకే. అదే 8th, నా దాంట్లో 8th, మీకు 7th కదా అది. రాబర్ట్ చదువుతాను చూడండి. రాబర్ట్ కన్సైన్ గూడ్స్ టు రహీమ్ వాల్యూ at ₹5,000 to be sold on 5% కమిషన్ బేసిస్. ఓకే. ఏంటంట? గూడ్స్ ఇచ్చాడంటమ్మా 5,000 వాల్యూ, టు బి సోల్డ్ ఆన్ 5% కమిషన్. సేల్ చేస్తే 5% కమిషన్ వస్తుంది. రాబర్ట్ హ్యాస్ పేడ్ 500 ఫ్రైట్ అండ్ 550 టువర్డ్స్ ఇన్సూరెన్స్. ఓకే. రాబర్ట్ రిసీవ్డ్ అకౌంట్ సేల్స్ అండ్ a draft for the balance from Rahim showing the following particulars. ఏంటంట? గ్రాస్ సేల్స్ 5,000 పెట్టిన గూడ్స్ వస్తే ఎంత కమ్మినా 7,500. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ క్లియర్ గా చెప్పాడు 450. కమిషన్ 375. ఓకేనా? పాస్ నెసరీ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద జర్నల్ ఎంట్రీస్ అండ్ లెజర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బోత్ ద పార్టీస్. అబ్బా సరిపోయింది. సో ఈ ఒక్క సమ్ చేస్తే అన్నీ చేసినట్టే. సో నాతో పాటు ఓపెన్ చేయడమా మీరు కూడా. ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ పేరేంటమ్మా? రాబర్ట్ సార్. రాబర్ట్. సో ఓపెన్ చేయండి. రాబర్ట్ బుక్స్ లో ఏమైనా రావాలి? కన్సైన్మెంట్ అకౌంట్, రహీమ్ అకౌంట్, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. నెక్స్ట్ రాబర్ట్ అకౌంట్ సార్. ఇన్ ద బుక్స్ ఆఫ్
Rahim. Rahim. Robert account. రాబర్ట్ అకౌంట్ ఓపెన్ చేయాలి, అవునా? Yes, sir. ఓకే, సో మీరు కూడా ఓపెన్ చేయండి అదే పాటు. డెబిట్, క్రెడిట్, డెబిట్, క్రెడిట్. ఓకే, సో ఎన్ని గూడ్స్ పంపించాడమ్మా? 2 goods sent on consignment account ఎంత? 5,000. 5,000. Next, By Rahim. to cash or bank? To cash or bank account 1,000. ఎంతమ్మా? 1,050. 1,050 అంతేనా? Yes, sir. నెక్స్ట్, టు Rahim. టు రహీం అకౌంట్ ఏం పెట్టాడమ్మా? 450, sir. 450 పెట్టాడు. మళ్ళీ టు రహీం ఏంటది? Commission 375. 375. Sir, sales వేయలేదు sir. వేస్తాను. బై By Rahim. రహీం అకౌంట్ ఎంతమ్మా? 7,500, sir. 7,500. ప్రాఫిట్ ఎంత? 6. ప్రాఫిట్ లాసా? Profit, sir. 625 P&L వచ్చింది, sir. అకౌంట్ ఎంత? 600? 225. 625. ఓకేనా? నెక్స్ట్, Okay, sir. రహీం బుక్స్ లో టు కన్సైన్మెంట్ అకౌంట్ 7,500. 7,500. ఏం తగ్గుతాయి అందులో? బై By consignment account. కన్సైన్మెంట్ అకౌంట్. ఇది 450. పెట్టిన ఖర్చు ఎంత? 450, sir. 450. వీడికి రావాల్సిన కమిషన్ బై 375. కన్సైన్మెంట్ అకౌంట్ 375. సో 7,500 నుంచి 450 bank. 375 తీసేస్తే 6,675, sir. బై బ్యాంక్ అకౌంట్ 6,675. నెక్స్ట్, టు ట్రేడింగ్ అకౌంట్ ఎంత? 5,000. 5,000 which will be closed to by By consignment account. consignment account 5,000. నెక్స్ట్, రాబర్ట్ బుక్స్ లో To bank account 450. ముందు అమౌంట్ చేద్దాం, బై బ్యాంక్ చేద్దాం. By bank ఏ అమౌంట్? బై బ్యాంక్ అకౌంట్ 7,500. 7,500. అందులో టు Bank బ్యాంక్ అకౌంట్ అది పెట్టిన 450. ఎక్స్పెన్స్ ఎంత? 450, sir. టు కమిషన్ Commission 375. 375. టు To బ్యాంక్ bank 6,675, sir. 6,675. ఫాస్ట్ నోట్ చేయండి, ఫాస్ట్ నోట్ చేయాలి. ఎవరికైనా డౌట్ ఉందా? లేదు, sir. అయిపోయిందా నోట్ చేయడం? Yes, sir. ఓకే. రామచంద్ర ఎంట్రీస్ చెప్తే ఎంట్రీస్ కూడా నోట్ చేయమన్నారు కదా? Yes, sir. Yes, sir. సో నువ్వు ఎంట్రీస్ చెప్తూ ఉంటే వీళ్ళు నోట్ చేస్తుంటారు. చెప్పమ్మా రామచంద్ర ఫాస్ట్ గా. Consignment account debit to goods sent on consignment account 5,000. ఏంటది? దేనికది? Goods sent on consignment. నరేషన్ కూడా చెప్పాలి నువ్వు, ప్రతి దానికి నరేషన్ కూడా చెప్పాలి. ఓకేనా? Yes, sir. చెప్పు. Being goods sent on consignment. ఓకే. Consignment account debit to cash or bank account 1,050. Expenses made by consignor. ఓకే. Consignment account debit to Rahim account 450. ఓకే. Expenses made by Rahim. ఓకే. Consignment account debit to Rahim account 375. Commission paid to Rahim. Consignment account debit to P&L account 625. Profit transfer to P&L account. ఓకే.
Rahim account debit to consignment account 7,500. Sales made by Rahim. Consignment account to Rahim రాస్తాం సార్. ఓకే. Goods sent on consignment account debit to trading account. Consignment account debit to goods sent on consignment account రాస్తాం సార్. In the books of Rahim. Robert account debit to bank account. Robert account debit to commission account. Robert account debit to bank account. Bank account debit to Robert account. అర్థమైందా? రాయగలరా మీరు ఎగ్జామ్ లో? సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ కి ప్లేస్ హోల్ తీసుకోవాలి. ప్లేస్ తీసుకుని ఆ నెక్స్ట్ పేజ్ లో మీరు ఏం చేయాలి? ఎంట్రీస్ లెడ్జర్ అకౌంట్స్ అన్ని ఓపెన్ చేసేయాలి. అప్పుడు ఈ అకౌంట్స్ చూసుకుని ఏం చేయాలి? ఎంట్రీస్ అన్ని నోట్ చేయాలి. ఓకేనా? అంటే మీరు నార్మల్ గా జర్నల్ ఎంట్రీస్ కూడా ఫస్ట్ చేసేసి ఆ తర్వాత ఇక్కడ రావచ్చు, కానీ మర్చిపోతే ఏదైనా మిస్ అవుతారేమో అని భయం. అదే అకౌంట్స్ చేశారనుకోండి ఫస్ట్ ఏది మిస్ అవ్వరు, ఇంకా అన్ని అమౌంట్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఆ అమౌంట్ చూసుకుంటే డైరెక్ట్ గా పోస్టింగ్ చేసేస్తారు. ఓకేనా? అందుకే అకౌంట్స్ చేసి అప్పుడే ఎంట్రీస్ అయిపోతుంది. అంతేగాని మీరు చేయలేరని కాదు. ఎవరికైనా సరే కాన్ఫిడెన్స్ ఉండి మేము చేయగలం, ఏది మిస్ అవ్వం, ఇన్ని ఎంట్రీస్ లో ఒక్క ఎంట్రీ కూడా మిస్ అవ్వదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ హ్యాపీగా జర్నల్ ఎంట్రీస్ రాసుకోవచ్చు. జర్నల్ ఎంట్రీస్ రాసిన తర్వాత అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్. ఓకే దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చదవనా? ఎస్ సార్. Krishna of Mumbai and Gopal of Chennai are in consignment business. Gopal sent goods to Krishna rupees 10,000. Okay. Gopal paid freight 500, insurance 1,500. Krishna met sales expenses 900. Krishna sold the entire stock 20,000 and is entitled to a commission of 5% on sales. Write the necessary entries in the books of Gopal and Krishna. 5 minutes time. Fast గా ఓపెన్ చేయండి. కరెక్ట్ గా 4 minutes తర్వాత నేను అడుగుతాను ప్రాఫిట్ ఎంత వచ్చింది, బ్యాలెన్స్ ఎంత అన్ని చెప్పాలి మీరే. ఫాస్ట్ గా ఓపెన్ చేయండి. అకౌంట్స్ అన్ని ఓపెన్ చేసి ఫస్ట్ అకౌంట్స్ ఫిల్అప్ చేసేయండి, తర్వాత ఎంట్రీస్ అదిరిగాయండి. సార్ అయిపోయింది సార్. ఓకే. మధుమిత అయిందని ఇది మధుమిత సార్ అయిందమ్మా? అవ్వలేదు సార్, చేస్తున్నా. అర్థమైందా నీకు? స్టార్టింగ్ క్లాస్ మిస్ అయ్యి కదా, అర్థమైందా? కొంచెం అర్థమవుతుంది సార్. ఏమ్మా ఈ రోజు ఆ రోజు క్లాసులో యూట్యూబ్ లో పెడుతున్నాను కదా, చూడలేదు నువ్వు? చూస్తున్నాను సార్. అర్థం కాకపోవడమే. అది ఒక్కొక్కసారి నెట్ ఉండట్లేదు సార్, సో చూడటానికి అవ్వలేదు. ఓకే. కావ్య బాల చేసావా? రాస్తున్నాను సార్. ఓకే. కార్తిక్
కార్తిక్ Sir. చేసావు నువ్వు సమ్ ఇంకా చేయలేదా? లేదు సార్, చేస్తాను. చేయి. నిత్య అయిపోయిందని ఇది అయిపోయింది సార్. చెప్పమ్మా, స్టార్ట్ చేయి. Consignment account, sir. In the books of Gopal, 2 goods sent on consignment 10,000, sir. 2 cash or bank account 2,000, sir. 2 Krishna 900. ఓకే 2 Krishna 1,000, sir. Commission. ఓకే 2 P&L account profit 6,100, sir. ఓకే Sales by Krishna 20,000, sir. ఓకే Next Krishna account, sir. 2 consignment account 20,000. By consignment account 900. By consignment account 1,000. By bank account 18,100, sir. Next goods sent on consignment account. 2 trading or purchase account 10,000. By consignment account 10,000. Next in the books of Krishna, sir. Gopal account 2 bank account 900. 2 commission account 1,000. 2 bank account 18,100, sir. ఓకే By bank 20,000, sir. ఓకే అయిపోయింది సార్. గూడ్స్ సెంటర్ ఎంట్రీస్. First consignment account debit to goods sent on consignment account 10,000, sir. Consignment account debit to cash or bank account 2,000, sir. Consignment account debit to Krishna account 900. Consignment account debit to Krishna account 1,000. Consignment account debit to P&L account 6,100. ఓకే Krishna account debit to consignment account 20,000, sir. ఓకే Next first ఇవి రెండు అయిపోయాయి సార్. కృష్ణ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కృష్ణ అకౌంట్ సార్ 18,100. ఓకే నెక్స్ట్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్ సార్ 10,000. ఇన్ ద బుక్స్ ఆఫ్ కృష్ణ Gopal account debit to cash or bank account 900, sir. Bank account debit to Gopal account 20,000, sir. Gopal account debit to commission account 1,000, sir. ఓకే Gopal account debit to bank account 18,100, sir. ఓకే అయిపోయింది. Yes, sir. అంతేనా? అయిపోయింది సార్. ఓకే కావ్య అయిపోయిందమ్మా ఇది ఇప్పుడు. కావ్య బాల ఇంకా అవలేదా? సమిత అయిందా? అయిపోయింది సార్. ఓకే 10th సమ్ చేద్దామా? ఎస్ సార్. సో 10th సమ్ ఇంట్లో చేద్దరు కానీ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. ఏ అమౌంట్ ఎక్కడికెళ్తుందో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. చదువు క్వశ్చన్ చదువుతూ చెప్పు. మణికంఠ ఫస్ట్ క్వశ్చన్ చదివాక చెప్పచ్చా సార్? ఎవరు ఇప్పుడు మాట్లాడుతుంది? నిత్యానా? నిత్య నువ్వు కదమ్మా. సమిత. ఓకే నేనా సార్? ఓకే సార్. చదువు. Manikanta of Vijayawada consigned goods of value of rupees 20,000 to Ayyappa of Ahmedabad. Manikanta paid for forwarding charges rupees 1,000 and drew a bill of 2 months on Ayyappa for 10,000. The bill was discounted with bankers for 9,500. Ayyappa sent received the account sales of the consignment stating that the entire stock was sold for 28,000. Agents commission 2,000 and a bank draft for the balance. Prepare necessary accounts. ఓకే జస్ట్ నార్మల్ గా నువ్వేం ఓపెన్ చేయట్లేదు. ఈ అమౌంట్ ఎక్కడ పడుతుంది, అమౌంట్స్ ఎక్కడ పడుతుంది చెప్పు చాలు. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ 20,000 ఉంది. 20,000 ఎక్కడ పడాలి? Consignment account, consignment account and goods sent to consignment account. కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ సైడ్ అంతేనా? Yes sir. నెక్స్ట్ అమౌంట్ ఏం కనిపిస్తుంది చూడు నీకు.
ఫార్వర్డింగ్ ఛార్జెస్ 1000. ఎక్కడ రావాలి అది? కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ సైడ్. ఓకే, నెక్స్ట్ డ్రా బిల్ అమౌంట్. బిల్ అమౌంట్ ఎక్కడ రావాలి? అయ్యప్ప అకౌంట్ క్రెడిట్ సైడ్. ఓకే, నెక్స్ట్ ఎంటైర్ స్టాక్ వాస్ సోల్డ్ ఫర్ 28,000. Consignment account by Ayyappa 28,000, sir. Next commission consignment debit side. అంతే సార్. అయిపోయింది కదా. సో ఈ సమ్ హోంవర్క్ చేసుకుని రండి రేపు, ఓకేనా? ఓకే సో మార్నింగ్ ఎన్ని క్వశ్చన్స్ అయినాయి మనకి? 3 సార్. 1 2 3. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు 9 అయ్యాయి సార్. 10th హోంవర్క్ ఇచ్చేసాను. 9 అయినాయి, 10th హోంవర్క్ ఇచ్చాను కదా. 9 కదా అయినాయి, మరి మధ్యలో నాకు 7th క్వశ్చన్ లేదు అంటేనే. సార్ 9 అయ్యాయి సార్. 9 సమ్స్ అయినాయి అందా? 4 to 9 సమ్స్ అయినాయి. ఓకే, మిగతా సమ్స్ రేపు మార్నింగ్ చూద్దాం. రేపు మార్నింగ్ వచ్చేటప్పటికి ఈ సమ్ మాత్రం